గత కొద్ది రోజులుగా ఐపీఎల్ ట్రేడింగ్ అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఫుట్బాల్ మ్యాచ్ల్లో ఉండే విధంగా ఇది పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఆటగాళ్లు పరస్పర అంగీకారంతోనే ఒక ఫ్రాంచైజీ నుండి మరొక ఫ్రాంచైజీకి వెళ్తారు. ఈ సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వైదొలిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనే దానిపై కొంతమందికి అనుమానాలు ఉంటాయి. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు శాంసన్ రాజస్థాన్ నుండి చెన్నైకి మారితే అది బదిలీగా పరిగణించబడుతుంది. అందుకు చెన్నై రాజస్థాన్ కు ట్రేడ్ ఫీజు 18 కోట్ల రూపాయలు చెల్లించాలి. అయితే ఫ్రాంచైజీలు నిర్వహించడానికి ఒక స్థిరమైన పర్స్ కలిగి ఉంటాయి, కానీ బదిలీ రుసుములపై ఎటువంటి పరిమితి లేదు. ఇక ఈ ట్రేడింగ్ ప్రక్రియ 2 విధాలుగా ఉంటుంది. అందులో ఒకటి ప్లేయర్ స్వాపింగ్, అంటే చెన్నై శాంసన్ కు బదులు రాజస్థాన్ కు 2 ఆటగాళ్లను ఆఫర్ చేయవచ్చు. ధరలు తేడా ఉంటే మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించి ఫ్రాంచైజీ పర్సులో సర్దుబాటు చేస్తారు. మరొకటి మొత్తం అమౌంట్ ఇవ్వడం. ఇలా 2 పద్ధతిలో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన 1 నెల తర్వాత నుండి ఈ ట్రేడ్ విండో తెరుచుకుంటుంది మరియు వేలానికి 1 వారం ముందు వరకు తెరిచి ఉంటుంది.